Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న బురుజుపేటలో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే అమ్మవారి చరిత్ర చాలా గొప్పది, ప్రాశస్యం పొందినటువంటిది. ఎంతోమంది భక్తులు ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ ఉత్సవాలకు వచ్చి అమ్మను దర్శించుకుంటూ వెళ్తారు. అమ్మవారి చరిత్ర గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ గారు ఉన్నారు. నమస్కారం పంతులు గారు. అమ్మవారి గురించి, అమ్మవారి ఇక్కడ ఎలా వెళ్తారు? మహాదేవ్యై చ విద్మహే విష్ణువత్తే చ ధీమహి తన్నో శ్రీ కనక మహాలక్ష్మి ప్రచోదయాతు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నారు. స్వయంభూమూర్తి మరియు స్వయం పూజాక్షేత్రం అంటే అమ్మవారు ఇక్కడ మండపంలో బావిలో వెలిస్తే అక్కడ మండపంలో ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు సుమారు వెలిసి 150 సంవత్సరాలు అయిందని చెప్తారు పూర్వీకులు. ఇక్కడ ఏమిటంటే శిలాశాసనాలు లేవండి. అందుచేత ఏమిటంటే ఆధారాలు ఏమి లేవు. పూర్వీకుల నోటి మాట నుంచి వచ్చిన ఈ చరిత్రే తప్పించి శిలాశాసనాలు అంటూ లేవు. ఆ విధంగా అమ్మవారు బావిలో ఉద్భవిస్తే ఆ వీధి మధ్యలో మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు స్వయంభూమూర్తి, అదేవిధంగా స్వయం పూజాక్షేత్రం అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని స్వయంగా ముట్టుకుని పూజలు చేసుకుని క్షీరం కానీ అదేవిధంగా కొబ్బరికాయలు కానీ కొట్టుకుని అమ్మవారిని పసుపు కుంకాలతో పూజలు చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా అమ్మవారికి ఇక్కడ గురువారం చాలా విశేషమైన రోజు. అమ్మవారు గురువారం నాడు భక్తులు ఎక్కువగా వస్తారు. అదేవిధంగా సంవత్సరంలో ఒకరోజు నెల రోజులు మార్గశిర ఉత్సవాలు ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు వచ్చి విశేషంగా దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఈ మార్గశిర మాసం కాకుండా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఇంకా విశేషమైన రోజులు. ఎందుచేతనంటే అమ్మవారిని పూర్వీకులు చెప్పడం ఏమిటంటే ఈ మార్గశిర మాసం గురువారం నాడు అమ్మవారిని బావిలోంచి తీసి ప్రతిష్ఠించడం జరిగింది. అందుచేత ఏమిటంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఇంకా విశేషంగా ఉంటాయి. శాసనాల ఆధారం అమ్మవారి చరిత్రకి ఏమీ లేనప్పటికీ కూడా పూర్వీకుల నుంచి కూడా ఒక కథ నడుస్తోంది. అమ్మవారు బావిలో ఉద్భవించడానికి ఆ స్టోరీ ఏంటి పంతులు గారు? ఆ బావిలో ఉద్భవించారనడానికి రకరకాలుగా ఆ నోట ఈ నోట కథలు చెప్తారమ్మా. విశేషమైతే అమ్మవారు బావిలోంచి ఉద్భవించారు. అది అంటే చాలా మందికి అమ్మవారు కలలో కనిపించారని, ఇక్కడ నేను వెలుస్తానని అలా ఆ రకంగా చాలా 2-3 కథలు ఉన్నాయి. అమ్మవారికి ఎవరో పూర్వీకుల్లో కల్లో కనపడడం, నేను ఈ బావిలో ఉన్నానని చెప్పడం, నన్ను తీసి ప్రతిష్ఠింపని చెప్పడం, ఆ రకంగా 2-3 కథలు ఉన్నాయి. అమ్మవారి గురించి తెలిసినాక ఎక్కడెక్కడి నుంచో మహిళలే కాదు అందరూ వస్తూ ఉంటారు కోరిన కోరికలు తీరాయి. మీకు వచ్చి చెప్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అది చాలా గొప్ప అనుభూతి అండి. అమ్మవారికి అలాంటి మహిమలు చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చాలా పెద్ద పెద్ద మహిమలు ఉన్నాయి. పూర్వకాలంలో అదేవిధంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. పూర్వకాలంలో ఇదే విధంగా మండపంలో అక్కడ ఉన్న అమ్మవారిని తీసి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మధ్యలో ఉన్నారని తీసి పక్కగా జరపడం జరిగింది. ఆ టైంలో ఈ ఊరంతా కూడా ప్లేగ్ వ్యాధి రావడం ప్రారంభించింది. అప్పుడు భక్తులు అనుకున్నారు, ఈ అమ్మవారిని విగ్రహం కదపడం వల్లే వచ్చిందని. అందుచేత మళ్ళీ అమ్మవారిని యథాస్థానంలో పెడితే అన్నీ కూడా సర్దుకున్నాయి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. అమ్మవారు చాలా మహిమాన్వితురాలు అమ్మవారు. విశాఖ ఒక అదృష్టం. విశాఖలో 1 టౌన్ ఈ ప్రాంతం అనేది అమ్మవారు నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితి. బురుజుపేటలో అమ్మవారు స్వయంగా వెలిసారు అంటారు. ఏంటండి ప్రాంతవాసులకు సంబంధించి కానీ ఈ సిటీ డెవలప్మెంట్? అమ్మవారికి ఒకటే ఉదాహరణ అమ్మ. మొన్న హుదూద్ తుఫాన్, ఎంత తుఫాను మీకు తెలుసా? అంత తెలుసు కదా, అందరికీ తెలిసిందే. అంతంత చెట్లు పడిపోయాయి, అన్నీ ఇదైపోయాయి. అయినా కానీ ఎటువంటి మనకి డ్యామేజ్ అన్నది పెద్ద డ్యామేజ్ కాదు అంత తుఫాన్కి. ఆ పడిపోయిన చెట్లు కూడా మళ్ళీ మాకు 3 మాసాలు 6 మాసాల్లోనే మళ్ళీ మొలకెత్తడం, అంతా పచ్చదనం రావడం, అదే సాక్ష్యం అమ్మవారు మహిమానానికి. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత, భక్తులే నేరుగా అమ్మవారికి అభిషేకాలు చేసుకుని, కానీ అమ్మవారు ఎండకి ఎండుతారు, వానకు తడుస్తారు అంటారు. ఎందుకు గోపురం లేకుండా? అమ్మవారికి పూర్వకాలంలో ఆ రకంగా 2-3 మార్లు పైన గోపురం కట్టడం జరిగిందండి. అయితే ఆ గోపురం కూలిపోవడం కూడా జరిగింది. అందుచేత ఏమిటంటే అమ్మవారు కోరుకున్నారు ఆ విధంగా అన్నది. అమ్మవారు పంచభూతాల సాక్షిగా అంటే కింద నుంచి మానవులే కాదు పైనుంచి దేవతలు కూడా అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు, అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అన్నది తార్కాణం అన్నమాట. నమస్తే మేడం. సో ఈసారి ఎలా జరగబోతున్నాయి ఉత్సవాలు? అందరికీ నమస్కారం అండి. ఈ నెల 21 నుంచి మన దేవాలయంలో మార్గశిర మాసోత్సవాలు జరగబోతున్నాయి, మొదలవబోతున్నాయి. అది వచ్చే నెల 19 వరకు ఉన్నాయి.
అమ్మవారికి గురువారాలు చాలా విశిష్టమైనవి, ప్రీతిపాత్రమైనవి. ఈసారి 4 గురువారాలు వచ్చాయి. అవి 27, 11, 4, 12, 11, 12, 18, 12. ఆ రోజున మామూలు రోజుల కన్నా విశిష్టంగా భక్తులు వస్తారు. ఏర్పాట్లన్నీ కిందటి సంవత్సరం రాబోయే రోజుల్లో కొంచెం పెరిగే క్రౌడ్ని దృష్టిలో ఉంచుకుని ఇంకొంచెం ఎక్కువ విస్తృతంగా చేసాము. అంటే క్యూ లైన్స్, బ్యారికేడింగ్ పెంచాము. మన కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, సిపి గారు ఇప్పటికి విజిట్ చేశారు. వారి సూచనలు, సలహాలు ఇచ్చారు. వారి సూచనల మేరకు మనం క్యూ లైన్ కొంచెం పెంచడం జరిగింది. షెడ్స్, అలాగే దేవాలయంలో కొంత వెనక వైపు ప్రాంగణం విశాలం చేయటం జరిగింది. అంటే ఎక్కడ తొక్కిసలాట్లు అట్లాంటివి జరగకుండా ప్రికాషన్స్ ఇవన్నీ. అలాగే క్యూ లైన్స్లో వచ్చే వాళ్ళకి షెల్టరు, వారికి క్యూ లైన్ పొడుగున మంచినీళ్ళు, తర్వాత పిల్లలు ఎవరన్నా ఉంటే కొంచెం వేడి పాలు ఇట్లాంటివి ఇచ్చేవి, బిస్కెట్స్ కూడా అనుకూలంగా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాము. కిందటి సంవత్సరం ఇవన్నీ జరిగాయి, ఇంకొంచెం ఎక్కువ విస్తృతమైన లార్జ్ సంఖ్యలో చేస్తున్నాము. కొంచెం ఈ ఫ్రీ బస్సు లేదా రాబోయే జనాలు కొంచెం ఎక్కువ వస్తారని మా అంచనా. అన్నప్రసాదం మన వాళ్ళకి, ఇక్కడ భక్తులకి అలవాటే. జగన్నాథ స్వామి టెంపుల్లో రోజు జరుగుతుంది. ఆఖరి గురువారం మహాన్నప్రసాదం అని చెప్పి లాస్ట్ ఇయర్ 17,000 మందికి జరిగింది. ఈసారి కూడా కొంచెం ఎక్కువలో 20,000 మంది దాకా జరగచ్చని అంచనా. రోజు 5,000 వరకు ప్రతి సంవత్సరం వస్తారు. ఈసారి అది కూడా 6,000 వరకు అనుకుంటున్నాము. ఇలాగ ప్రతి చోట్ల మాకు అవకాశం ఉన్నంత వరకు అమ్మవారి ఆలయం ప్రాంగణం, అనువుగా ఉన్న స్థలం దృష్టిలో పెట్టుకుని కొంచెం ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా, కల్పవలిగా, అమ్మవారు కోరిన కోరికలు తీర్చే మహిమ కలిగిన తల్లిగా ప్రాశస్త్యం పొందినటువంటి అమ్మవారు ఎప్పటికప్పుడు అమ్మవారి చరిత్ర గురించి ఇంకా విస్తారంగా వెళ్తోంది ఇన్ఫర్మేషన్. దాంతో ఇంకా జనాలు పెరుగుతూ ఉన్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ పాస్లు ఏవైతే ఇష్యూ చేస్తారో ఆ టైమింగ్ అలాట్మెంట్ దగ్గర చాలా ఇష్యూ నడుస్తోంది చాలా సందర్భాల్లో. సో దీని మీద ఇంకొంచెం క్లారిటీగా ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? లేదమ్మా, పాసులు అనేవి మన దగ్గర అసలు ఇష్యూ చేయట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైమింగ్స్ మార్నింగ్ 2 గంటల స్లాటు, ఈవినింగ్ 2 గంటల స్లాటు ఇస్తున్నారు. అది కిందటిసారి లాస్ట్ ఇయర్ 5 నుంచి 5 to 7, ఈసారి అది 6 to 8 చేయమన్నారు. అది టూ ఎర్లీ అని. ఈవినింగ్ కూడా 3 to 5 అని చెప్పి అది కిందటిసారిలోనే ఉంది. ఆ టైంలోనే విఐపీలని కానీ ఎవరినైనా రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. అంటే మామూలు జనాలకి ఇబ్బంది ఉండదు, వచ్చే వాళ్ళకు కూడా దర్శనం మేము చేయించగలమని. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. మనకున్న సమస్య ఏంటంటే కొంచెం విశాలమైన ప్రాంగణం ఉంటే అట్నుంచి ఎటు వచ్చినా పర్వాలేదు. భక్తులకి ఇబ్బంది లేకుండా, విఐపీస్కి ప్రోటోకాల్కి ఇబ్బంది లేకుండా మనం కొంచెం క్యూ లైన్స్ మార్చడం జరిగింది. వాళ్ళకి హోల్డింగ్ పాయింట్ లాస్ట్ టైం ఏమొచ్చిందంటే క్యూ లైన్ ఆపి వీళ్ళని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి అది లేకుండా వారికే వీరికే ఎటువంటి ఇంటరప్షన్, వీళ్ళ క్యూ లైన్స్కి ఆపటం అనేది లేకుండా జరిగే ఏర్పాటు, సాధారణ భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. అది చేస్తున్నాము. మధ్యలో అమ్మవారికి నివేదన, మనకి పంచామృతాభిషేకం దేవస్థానం చేసేవి ఉంటాయి. ఆఖరి గురువారం సహస్రకటాభిషేకం ఉంటుంది. వాటికి కొంచెం లాస్ట్ ఇయర్ 1 గంటన్నర 2 గంటలు అట్లా సమయం తీసుకున్నాం. ఈసారి నివేదనకి అరగంట, మిగిలిన వాటికి 1 గంటన్నర అట్లా తీసుకున్నాం. సహస్రకటాభిషేకం 4 గంటలు తీసుకున్నారు ఆ కిందటి సంవత్సరం. లాస్ట్ ఇయర్ దాన్ని 2 గంటలు చేసాం. ఈ సంవత్సరం కూడా ఇంకా ఏమైనా అవి రిచువల్స్ కొన్ని చేయక తప్పనిసరి ఉంటాయి. ఎంతవరకు మేము టైంని కుదించుకోగలమో అంతవరకు కుదించుకుంటాం. కలెక్టర్ గారు అదే అన్నారు, రిచువల్స్కి ఏమి ఇబ్బంది లేకుండా అలాగే కొంచెం కుదిర్చి భక్తులకు ఎక్కువ అవకాశం ఇవ్వండి అని అన్నారు. ఆ క్రమంలో ప్రతి చోట మేము చాలా స్పీడప్ చేసుకుంటాం. ఈ ఏడాది కూడా అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఇప్పటికీ కలెక్టర్ గారి ద్వారా 2 సార్లు జరిగింది. అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మాకు చాలా ప్రధానంగా కావాల్సిన వారు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, జీవీఎంసీ. వారు అంటే మాతో సమంగా వాళ్ళకి కొంత పనులు ఉంటాయి, అవి చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్, ఐఎన్పిఆర్ వాళ్ళు, వేరే మాకు సేవా సంఘాలు కూడా ఉన్నాయి. సేవా సంఘాల వారు, వీరందరితో 2 సార్లు కలెక్టర్ గారు మీటింగ్ అయింది. వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు, కోఆర్డినేట్ చేస్తున్నారు. నెల రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ
అమ్మవారికి మన అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఉండదండి. ఇక్కడ అమ్మవారికి అభిషేకం వచ్చిన ప్రతి భక్తుడు పసుపు నీళ్ళు పాలుతో అభిషేకం చేయాలని చూస్తారు. అయితే స్వర్ణ కవచం ఉంటుంది లేదా వెండి కవచం ఉంటుంది. అందుకని అలంకారాలు అంటే గుడి ప్రాంగణం అలంకరించుకోవటమే, అమ్మవారికి అలంకరణ ఉండదు. అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. మినిమం అలంకరణ ఉంటుంది అమ్మవారికి, డైటీకి మిగిలినంత అభిషేకమే ఉంటుంది. ఎన్ని గంటల నుంచి అమ్మవారి దర్శన వేళలు ప్రారంభం? మేము గురువారాలు చాలా చెప్పాల్సిన సమయం ఏంటంటే మనకి మిడ్ నైట్ 12 గంటలకి స్పెషల్ పూజలు ఉంటాయి. అవ్వగానే 2:30కి భక్తులకి దర్శనం ఇచ్చేస్తాం. 2:30 నుంచి మరునాడు అది 12, 1 గంట ఆఖరి భక్తుడి వరకు కూడా దర్శనం ఇస్తాం. అది గురువారాలు. ఉత్తర రోజుల్లో రొటీన్ మామూలు టైమింగ్సే. 6 గంటలకు మొదలైపోతుంది దర్శనం. అప్పటి నుంచి మధ్యలో కాస్త నివేదన, మళ్ళీ సాయంత్రం అభిషేకం సమయం తప్ప రౌండ్ ది క్లాక్ మనకి దర్శనం ఉంటున్నాం. మీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు చేయడం ఎలా తీసుకుంటున్నారు? చాలా అదృష్టం మేడం అది. అంటే మాకు ఉద్యోగమే కాదు, ఇహోమ పరం అన్నీ కలిసి వస్తాయి. ఈవోలు అంటే మాకు ఉద్యోగం చేస్తాము మేము, అట్ ద సేమ్ టైం అమ్మవారి సేవ కూడా ఉంటుంది. అది ఇంకా మేము చెప్పక్కర్లేదు అనమాట. అదొక అదృష్టం, అదొక భాగ్యం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి